నాకు ఇప్పుడు దాకా సొంత ఇల్లే లేదు. పండు, నీకు ఇంత పేరుంది, నీలో ఇంత చేసావు, ఇంత కష్టపడే నువ్వు, నీకు అసలు ఇల్లు కూడా లేదంటున్నావు. ఏమీ లేవు. మరి నీ ఫ్యూచర్ ఎట్లా? అది డిపెండ్స్, రాత బట్టే. అంటే ఇప్పుడు నేను బేసికల్గా నాకు డబ్బులు వచ్చాయి అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నా ఫ్యామిలీ ఉన్నారనుకో, ఇప్పుడు మా డాడీ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చూడలేదు, ఏం ఎంజాయ్ చేయలేదు, అవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటా అనమాట. మీ ఫ్యామిలీ కోసం చేస్తా. ఇప్పుడు చిన్న చిన్న థియేటర్ సినిమా చూస్తారు అందరూ, పెద్ద పెద్ద ఐమాక్స్ లో ఐమాక్స్ ఇవన్నీ మన పేరెంట్స్ చూడరు, ఆ టైంలో చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ లగ్జరీని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆ లగ్జరీలో వాళ్ళని కూర్చోబెట్టాలి, ఇలా డబ్బులు ఖర్చు పెడుతుంటా. పాప్కార్న్ బయట మనం చిన్న చిన్న థియేటర్కి వెళ్తే 30 రూపాయలు ఉంటుంది, మన ఐమాక్స్ కట్టి వెళ్తే 300 రూపాయలు ఉంటుంది. అయినా పర్లేదు, నువ్వు తిను, నువ్వు ఐమాక్స్ లో పాప్కార్న్ తిన్నావు తెలుసా నీకు అని చెప్పడం. అంటే వాళ్ళు అవన్నీ ఎంజాయ్ చేయాలన్నమాట. వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేనివన్నీ వాళ్ళు ఇప్పుడు నా డబ్బుతో నేను వాళ్ళకి చేయించాలి, అంతే. అదే నాకున్న